తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో మళ్ళీనైతే డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. జూన్ 16, జూన్ 17, జూన్ 18, జూన్ 19, 20, 21 తేదీల వరకు మనకి తెలంగాణలో ఉన్నటువంటి 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో 5 ఎకరాల వరకు మనకి 6,000 మనకైతే 200 కోట్ల రూపాయలను డబ్బులను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 60 లక్షల మంది రైతన్నల ఖాతాలలో. ఇక ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఎన్ని ఎకరాలకు సాగు ఉంటే అన్ని ఎకరాలకు ఈ డబ్బులను విడుదల చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఈరోజు కూడా ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు, ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారో ఇక మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకోబోతున్నాము. ఇక చాలామంది రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు ఇంకానైతే పడలేదని అయితే కామెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ రైతు భరోసా డబ్బుల పైన కీలకమైన సుష్ట సమాచారాన్ని చెప్పడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులను ఈరోజు ఏ జిల్లాలలో మొదటగా ఎటువంటి రైతన్నల ఖాతాలలో విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకున్నాము. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం డబ్బులను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముఖ్యంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేయబోతున్నారు. ఇక మనకి ఈ నెల చివరాఖరు నుంచి పిఎం కిసాన్ నిధి కింద 20వ విడత కింద కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు కూడా జమ చేయనుంది. ఇక అటు కీవేసి మనకి పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఇటు రైతు భరోసా నిధులు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారం అయితే అందిస్తాను. సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి తప్పకుండానైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయాల్సిందిగానైతే మీకైతే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 70 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి 9,000 కోట్ల రూపాయలు అయితే జమ చేయాలి. దాదాపు 60 లక్షల మంది రైతన్నల ఖాతాలలో 5,200 కోట్ల రూపాయలు 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో సాగులో ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి 38 నుంచి 36 జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు ఈరోజు అయితే పంపిణీ చేయబోతున్నట్టుగా సమాచారం ఉండడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనకి పిఎం కిసాన్ కింద 20వ విడత కింద 2,000 రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 20వ విడత కింద 2,000 రూపాయలు కూడా పిఎం కిసాన్ నిధి డబ్బులు మనకి జూలై నెల 2వ వారం వరకు అయితే పంపిణీ చేయబోతున్నట్టుగానైతే సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అటు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈరోజు దాదాపు మనకైతే చూసుకున్నట్లయితే 1,500 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద 5, 6, 7 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులను అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇది ఇలా ఉండగా ఇక అకౌంట్లో డబ్బులు జమ ఇవాళ 4 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం అయితే జరిగింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం మనకైతే 1300.53 కోట్ల విడుదల చేశామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఎకరాలతో సంబంధం లేకుండా వారిలో మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇక మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా లేదనైతే కిందనైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక రైతు భరోసా డబ్బులు జమ కాని వారికి ఆ డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా తెలంగాణ రైతు భరోసా డబ్బులు పొందని వారు జూన్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇక ఇందుకోసం ఏఈఓ నుంచి ఫామ్ తీసుకొని వివరాలు నమోదు చేయాలి. మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో రైతు భరోసా .తెలంగాణ
gov.in.in.లో మీకు ఈ వెబ్‌సైట్‌లోనైతే దరఖాస్తు చేసుకొని ఉన్నట్లయితే దాని నుంచి కూడా ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ఈ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన ఫామ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ ఫామ్‌ని మీరు నింపాలంటే మొదటిగా ఫామ్ అనేది మీ దగ్గర ఉండాలి. ఇక ఆ ఫామ్ అనేది రైతు భరోసా .తెలంగాణ.gov.in.in.లో వెబ్‌సైట్‌లోనైతే మీకు అక్కడి నుంచి ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక దానికి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు సేవింగ్స్ ఖాతా జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి ఏఈఓకి అందజేయాలి. అర్హులైన దాని అర్హులైతే దాని జిల్లా స్థాయి అధికారులకు పంపడం అయితే జరుగుతుంది మీ ఖాతా. ఇక చాలామంది మీకు ఇలా జరిగిందనైతే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. మాకిలా జరిగిందని. ఇక రైతు భరోసా తెలంగాణ వానాకాల సీజన్‌కు సంబంధించిన ప్రభుత్వం రైతుల ఖాతాలలో రైతు భరోసా నగదు జమ చేస్తుంది. ఇక అయితే తమకు డబ్బులు పడినట్లు మెసేజ్ వచ్చిందని, కానీ ఖాతాలో చూపించడం లేదని కొందరు రైతులు చెబుతుండడం అయితే జరుగుతుంది. మెసేజ్ వచ్చిందని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్తే డబ్బులు రాలేదని బ్యాంక్ మేనేజర్ చెప్పారని ఓ రైతు పేర్కొన్నారు. ఇక దీనిపై అధికారులు స్పందించాల్సిగానైతే ఉంది. అయితే మీకు కూడా ఇలాగైతే జరిగిందా? లేదంటే మీకు డబ్బులు పడి మెసేజ్ వచ్చి డబ్బులు కూడా మీ ఖాతాలో వచ్చినాయా లేదా అని అయితే కిందనైతే కామెంట్ చేయండి. ఇక మనకి రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగింది. తెలంగాణ రైతు భరోసా పథకానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఇక ఈ నెల 5 లోపు పట్టాదారు పాస్‌బుక్‌లను పొందిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు కొత్తగా 5,00,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఏఈఓలకు పాస్‌బుక్, బ్యాంక్ ఖాతా, ఆధార్ జిరాక్స్ ఇస్తే రైతు భరోసా పోర్టల్‌లో నమోదు చేయడం అయితే జరుగుతుంది. ఇక వానాకాల సీజన్‌కు గాను నిన్నటి వరకు 5 ఎకరాల వరకు గాని భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అయితే చేయనుందనైతే మీరు ఇక్కడ గమనించవలసిందిగానైతే తెలియజేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి మనకి రైతన్నల ఖాతాలలో దాదాపు 60 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మొత్తం 5,200 కోట్ల రూపాయలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాలలో డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అర్హుడై ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ జూలై నెల చివరి వారం లేదంటే జూలై నెల 2వ వారం వరకు ఈ రైతు భరోసా నిధులు పెట్టుబడుల సాయం కింద డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని అయితే యోచించడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటుగా మనకి పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేయనుంది. ఇక పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయల డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే, అంతేకాకుండా ఈ రైతు భరోసా డబ్బులు కూడా మీకు రబీ సీజన్ లెక్క డబ్బులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మీకు డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటనైతే చాలామంది అయితే అడగడం అయితే జరిగింది. ఇక అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్‌పీసీఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకుంటేనైతే మాత్రమే మీకు ఇటు పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలు కానీ, 20 విడత కింద ఇటు రైతు భరోసాకి డబ్బులు సంబంధించిన ఎకరానికి 6,000 రూపాయల డబ్బులు కానీ మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ మీ మొబైల్ నెంబర్‌కి ఎన్‌పీసీఐ లింక్ చేయించుకుంటే మాత్రము మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకైతే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రైతన్నలను హెచ్చరించడం అయితే జరిగింది. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం రైతు భరోసా డబ్బులు ఇంకా మొదటిగా ఇంకా రేపు ఎల్లుండి ఎటువంటి జిల్లాలలో జమ అవుతున్నాయో మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను వెంటనే. సో ఇది లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.